రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవలే మన్యం జిల్లా పర్యటనలో నకిలీ ఐపీఎస్ హల్చల్ చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. పవన్ కళ్యాణ్ పర్యటన ఆశాంతం నకిలీ ఐపీఎస్ అధికారి వెన్నంటే ఉన్నాడు. భద్రతా సిబ్బందితో ఫోటోలకు కేటుగాడు ఫోజులు ఇచ్చాడు. వై కేటగిరీ భద్రతలో ఉన్న డిప్యూటీ సీఎం పర్యటనలో భద్రతా లోపాలు సోషల్ మీడియాలో కొందరు వెలుగులోకి తీసుకురావడంతో ఇప్పుడు పోలీసులు విచారణ చేపట్టారు. ఇక ఈ ఘటనపై హోంమంత్రి అనిత కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణకు ఆమె ఆదేశించారు. రైట్ జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవలే మన్యం జిల్లా పర్యటనలో నకిలీ ఐపీఎస్ హల్చల్ చేయడం కలకలం రేపుతోంది. పవన్ కళ్యాణ్ పర్యటన ఆశాంతం ఈ నకిలీ ఐపీఎస్ అధికారి వెన్నంటే ఉన్నాడు. భద్రతా సిబ్బందితో ఫోటోలకు సైతం ఆ కేటుగాడు ఫోజులిచ్చారు. వై కేటగిరీ భద్రతలో ఉన్న డిప్యూటీ సీఎం పర్యటనలో భద్రతా లోపాలు ఇప్పుడు సోషల్ మీడియాలో కొందరు వెలుగులోకి తీసుకురావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. ఇప్పుడు ఇంతకీ ఆ నకిలీ పోలీసు ఎవరనే అంశాన్ని ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు విజయనగరం నుంచి మా ప్రతినిధి నరసింహ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నరసింహ, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? శేఖర్, ఏదైతే గిరిశిఖర ప్రాంతాలకు రహదారులు వేసి గిరిజనులకు డోలీ కష్టాలు తప్పించాలని ఒక సంకల్పంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే విజయనగరం జిల్లా పార్వతీపురం జిల్లాలోని పాచిపేట మండలంలో పర్యటించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా అయితే ఒక నకిలీ ఐపీఎస్ అధికారి అయితే హల్చల్ చేస్తూ పోలీసుల మధ్య నడుమ పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితంగా పవన్ కళ్యాణ్ తో పాటు ప్రయాణించడం జరిగింది. అయితే ఏదో ఆద్యంతం కూడా ఎటువంటి వారికి కూడా ఐడి కార్డులతో పాటు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించనుంది. ఆయన భద్రతా సిబ్బందితో పాటు అనుమతించరు. అటువంటి సమయంలో అటువంటి కట్ట వై కేటగిరీ సంబంధించి పవన్ కళ్యాణ్ కి వై కేటగిరీ భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ అతను ఏదైతే వాటిని క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ పంపిస్తారు. ఎటువంటి కార్యకర్తలు కూడా అసలు అనుమతించిన పరిస్థితి ఉంది. పూర్తిగా ఐడి కార్డులు పాస్లు ఉంటే మాత్రమే ఆయన యొక్క పర్యటనకు అనుమతించిన పరిస్థితి ఉంది. అటువంటిది కేవలం ఒక సామాన్యమైన ఒక ఐపీఎస్ అధికారులు వస్తున్న ఒక నకిలీ ఐపీఎస్ ను గుర్తించలేకపోవడం పోలీసులతో పాటు ఇటు భద్రతా సిబ్బంది కూడా చేయకపోవడం, దాంతో పాటుగా ఏదైతే డ్యూటీ విధి నిర్వహణలో ఉన్న పోలీసులే కూడా ఆయనతో ఫోటోలు దిగి పోజులు ఇవ్వడంతో అది కాస్త తాజాగా వెలుగులో చూడడంతో ఇదంతా ఉదంతం అయితే నకిలీ పోలీసులు ఉదంతం అయితే వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనపై హోంమంత్రి అనిత కూడా తీవ్రంగా ఖండిస్తూ ఇంత జరుగుతున్న భద్రత ఎంత వైఫల్యం చూపిస్తుంది. రేపు ప్రతి ఒక్కరు కూడా అసలు పవన్ కి భద్రత ఎటువంటి ఉంది, అసలు అటవీ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పటికీ ఇలాగ సామాన్యుడు ఒక ఐపీఎస్ అధికారి వేషంలో దుస్తులు వేసుకుని వెళ్ళేటప్పటికీ ఎటువంటి పరిచయం లేకుండా ఎటువంటి గుర్తించకుండా పంపించేస్తారా అన్నది
కూడా నేడు సర్వత్రా చర్చాంశాలు దాచేసిన పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ అట్లీస్ట్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు భద్రత లోపం ఉంది. ఇప్పటికే హెచ్చరికలు కూడా వచ్చిన నేపథ్యంలో ప్రాణహాని ఉంది, చాలా శిక్ష చేస్తామని ఒక హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో భద్రతా సిబ్బంది కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసి క్షుణ్ణంగా పరిశీలించాల్సినప్పటికీ ఒక ఐపీఎస్ అధికారి అసలు ఉన్న సంబంధించిన వ్యక్తి ఎక్కడి నుండి వచ్చారు అనేది కూడా కనీసం ఏదైతే విజయవాడ నుండి వచ్చిన జడ్జి సిబ్బంది కూడా ఎవరు కూడా ఆయన్ని పరిశీలించకుండా ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ తో పాటు నడుస్తున్న ఎవరు కూడా గుర్తించకపోవడం ఇది చర్చనీయంగా మారింది రాజశేఖర్. రైట్, ఎవరు ఏంటనేది ఏమైనా తెలుస్తుందా నరసింహ? అంటే పూర్తిగా పోలీసుల విచారణ ఎంతవరకు వచ్చింది, ఎవరు అసలు అభిమాన లేకపోతే ఎందుకు తను అక్కడికి రావాల్సి వచ్చింది, అలాగనే ఏమైనా హాని చేసినటువంటి సందర్భాలు లేవు, కానీ అక్కడ మాత్రం అధికారిగా చాలామంది అవుతున్నారు, పోలీసులు గుర్తించినటువంటి వైనం చూస్తున్నాం. ఎవరు ఏంటనేది ఏమైనా మనం ఏ కోణంలో ఆలోచించవచ్చు అంటారు? సంబంధించిన గడిబడి మండలానికి సంబంధించిన వ్యక్తిగా గుర్తించడం జరిగింది. ఆయన అదుపులోకి పోలీసులు కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అసలు ఏ కోణంలో ఎందుకు ఐపీఎస్ అధికారి బట్టలు వేసుకుని వెళ్ళవలసి వచ్చింది, దీంతో పాటు ఇంకేమైనా కోణాలు ఏదైనా ఉందా అన్నది కూడా ఆ విధంగా దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నరసింహ.